చాలామందికి చాలా విషయాలు అన్నీ తెలుసు, కానీ ఆచరణలోకి రావు, మూఢనమ్మకాల్లో ఉంటారు ఎక్కువ. ఆ మూఢనమ్మకాలని పారదోలేదే జ్ఞానం. భక్తి బాగా నేర్చుకుంటే మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు. బాగా నేర్చుకుంటే మూఢనమ్మకాలని పారదోలాలి. ఆ మూఢనమ్మకాలు తీసేసి దేహం గురించి తెలుసుకోవాలి, దేహం దేవాలయం తెలుసుకోవాలి, దేహంలో ఉన్న దేవుళ్ళందరినీ మనం గౌరవించడం నేర్చుకోవాలి. అన్ని అవయవాలు చెడగొట్టుకుంటున్నాం. వినాయకుడి గురించి తెలుస్తుంటే అన్ని అవయవాలని బాగు చేసుకుంటూ వెళ్తాం. ప్రథమంగా ఫస్ట్ నుంచి వినాయకుడి గురించి తెలియజేస్తాం. ఇప్పుడు వరకు మనం అన్నీ పాడు చేసుకుంటూ వచ్చాం. వినాయకుడి గురించి నేను చెప్పేది కనుక అర్థమైతే, వినాయకుడితో స్టార్ట్ చేసి మనం పూజ బిగించేస్తే మన దేహం అంతా కూడా బాగుపడిపోతుంటుంది. ఒక వినాయకుడి గురించి తెలుసుకోగానే దేహం 50% బాగు చేసేస్తాం, మిగతా 50% నిదానంగా క్రమంగా బాగు చేసుకుంటాం.